లో ఉన్నటువంటి ఇంటెన్షన్ బయటికి తీసుకొచ్చిన. ఇక్కడ క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో మీడియా తన పాత్రను విస్మరించినప్పుడు నేను ఓపెన్గా మీడియాగా ఒక ఆర్గనైజేషన్గా ఏదైతే కళ్ళ ద్వారా చూసినో అది నిజమైతే నిజం, అబద్ధమైతే అబద్ధం అని ఎట్లయితే చెప్పినో. రెండోది, కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ఎదుర్కోవడంలో ప్రతిపక్షం విఫలమైనప్పుడు నేనే ప్రతిపక్షంగా మారి చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నటువంటి బీసీలకు దశాబ్దాలుగా జరిగినటువంటి అన్యాయం అనేటువంటి ఆయుధాన్ని మేము ముందుకు తీసుకొచ్చినాం. కానీ ఈ స్థాయిలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న వినిపిస్తున్న టోన్ కానీ వాయిస్ కానీ త్రో కానీ ఈ 10 ఏళ్లలో లేదు కదా. ఎందుకు లేదు? ఈ స్థాయిలో అన్నాను నేను. ప్రతిరోజు ఈ స్థాయిలో అంటే స్ట్రెస్ చేశాను. ఈ స్థాయిలో ఇప్పుడు అంటే మీరు మన వాడిన పదాలు నేను మళ్ళీ వాడాలనుకోవట్లేదు. అంటే చాలా కోపం ఆవేశం ఉంది, అది అర్థమవుతుంది. నేను దాన్ని తప్పట్టాలనుకోవట్లేదు. ఒక అన్యాయం జరుగుతున్న దాన్ని మీరు ప్రశ్నించారు. కానీ ఈజ్ దట్ ద రైట్ వే టు క్వశ్చన్? ఎస్, మేబీ. తీన్మార్ మల్లన్న ఎప్పుడు కూడా ఒక విప్లవకారుడుగానే ఉన్నాడు. నేను జర్నలిజంలో అట్లనే ఉన్నా, పాలిటిక్స్లో అట్లనే ఉన్నా, నేను పని చేసిన ప్రతి చోట అట్లనే ఉన్నా. అక్కడ నిజంగా మనం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినామో అది నెరవేర్చాలి, లేకపోతే హామీ ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రజలు మనం నమ్ముతారు. మనం నమ్మి ఓటేసినప్పుడు ఆ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. నువ్వు నిలబెట్టుకోకుండా డొంక తిరుగుడు మాటలు చెప్పి నేను ఇది అనుకున్నా కానీ ఇది కాలేదు, ఇది అనుకున్నా ఇది కాలేదు, నువ్వు ఫస్ట్ చెప్పినాడు చేయాలి, లేదంటే తప్పుకోవాలంతే. అది చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలు విద్యా ఉద్యోగాల్లో కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు. దాంట్లో 42% కాంట్రాక్టులు తెలంగాణ రాష్ట్రంలో 42% కాంట్రాక్టులు బీసీ కాంట్రాక్టర్లకు ఇస్తామని చెప్పారు. ఇది ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల లోపల ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. దాదాపు 15 నెలలు దగ్గరికి వస్తుంది. మరి 6 నెలలను 12 నెలలు చూసిన 13వ నెల కూడా ఎందుకు చూడాలి నేను? ఒకవేళ మీరు చూసే ఓపిక లేదు అనుకోండి మల్లన్న గారు, సరే కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, ముఖ్యమంత్రితో మీకు నేరుగా కలిసే నేరుగా కలిసే అవకాశం ఉంది. అది కాదని మీరు రాహుల్ గాంధీని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? అప్పట్లో ఆయన పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ మన్మోహన్ సింగ్ ముందే చింపిపడేశాడు. ఆ ఇన్ఫ్లుయెన్స్తోనే మీరు కాల్చిపడేశారా దీన్ని? ప్రభుత్వ నిర్ణయాన్ని కాల్చిన, ప్రభుత్వం తయారు చేసిన డాక్యుమెంట్ని కాల్చిన, పార్టీ మేనిఫెస్టోని కాదు నేను కాల్చింది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా ఏదైతే ఆర్డినెన్స్ని చించేసిండో అది యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ని, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కాదు. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తే మీరు కాంగ్రెస్ పార్టీని ధిక్కరించలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించాను అంటున్నారు మీరు. ప్రభుత్వానికి పార్టీ ఉండదు. అసలు రెండు విడదీసి చూసే పరిస్థితి ఉందా? ఎందుకు చూడకూడదు? యాజ్ ఏ జర్నలిస్ట్ గా రిషి గారు లేదు, మీరు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటా. కానీ పార్టీని ప్రభుత్వాన్ని అసలు మన దగ్గర విడదీసి చూస్తారా? ఎందుకు చూడకూడదు? ఇవాళ ఎలా అయిందంటే ముఖ్యమంత్రికి డైరెక్ట్ గా ఫేస్ ఆఫ్ తీన్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డి వర్సెస్ తీన్మార్ మల్లన్న స్థాయి మీరు కావాలని తెచ్చుకుంది కాదా ఇది? ఇట్స్ యువర్ స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ. నా జీవితంలో నేను ఏది కావాలని తెచ్చుకోలేదు. నేను పోతున్న క్రమంలో వాటంతలో అవి వచ్చినటువంటి. నిజంగా చెప్తున్నగా ప్రతిసారి నన్ను లీడర్ను చేసింది ఈ వ్యవస్థనే. ప్రతిసారి ఒక నన్ను అట్లే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ వ్యవస్థలో 4th పిల్లర్గా ఉన్నటువంటి మీడియా తన బాధ్యత పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తే నాలాంటోడు ఓ క్యూ న్యూస్ పెట్టాలి, లేకపోతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, ఫేస్బుక్ పెట్టాల్సిన అవసరమే లేదు. మా అలాగే ఇప్పటికే తోటి జర్నలిస్ట్ ఉండేవాడిని, మీలాగానే మీ ఫ్యామిలీలోనే ఉండేవాడిని. ప్రతిపక్షాలు తన పాత్ర బరాబర్గా పోషించి ఉంటే నా అవసరమే రాజకీయాల్లోకి లేకుంటుండే. కానీ తెలుగు రాష్ట్రాల్లో మీకు తెలియంది కాదు నవీన్ గారు, 1% కన్నా లోపున్న కమ్యూనిటీ నుంచి ఎందుకు దాపరికాలు ఎందుకు? అంత ఓపెన్గా కులాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వెలమ కమ్యూనిటీ నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు. 6%, 7% లోపల రెడ్డి కమ్యూనిటీయే కాంగ్రెస్ పార్టీని డామినేట్ చేస్తుంది, నడిపిస్తుంది. సరే అటు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే మీకు తెలుసు కమ్మ కమ్యూనిటీ డామినేషన్. సరే ఈ మధ్య ఏదో కాపుల పవన్ కళ్యాణ్ గారని. సో వీళ్ళందరికన్నా కూడా జనాభా ప్రాతిపదికన దామాషా పద్ధతి చూస్తే బీసీలు ఖచ్చితంగా ఎక్కువ. కానీ రాజ్యాధికారానికి దగ్గరగా కూడా రాలేకపోవడానికి ఆపుతున్న ప్రధాన కారణం ఏంటి అంటే
అంటే ఒకటి ఈ వర్గాలలోంచి ఎవరికన్నా ఆశ పుడితే ఆ వ్యక్తిని డబ్బు లేదా ఏదో ఒక చిన్న సీట్ ఇచ్చి లేదంటే ఏదో రకంగా మభ్యపెట్టి లేదంటే ఒత్తిడి చేసి అతని వ్యవస్థను క్లోజ్ చేయడం. అంటే బీసీలు ప్రలోభాలకు లొంగిపోతున్నారు. అంటే అప్పుడు లొంగిపోయారు ఎందుకంటే వాళ్ళ చుట్టూ అవేర్నెస్ అయినటువంటి పబ్లిక్ లేరు కాబట్టి లొంగిపోయినారు. ఇవాళ ఇనేవే నడిపించే ఒక లీడర్ లేకపోవడం కూడా కారణం. అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు చూడండి, ఏ గ్రామానికి అన్నబండి ఒక నలుగురు కూర్చొని బీసీ అంశం చర్చ పెట్టుకుంటున్నారు. బీసీలకు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ మేము గ్రామీణ స్థాయిలో ఒక నలుగురు కూర్చున్న వేదిక దగ్గర తీసుకుపోగలిగినాం. ముఖ్యమంత్రి కావాలనే ఆశయంతో బయలుదేరాడు. దానికి టైం 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, ఎంతైనా పట్టొచ్చు. తీన్మార్ మల్లన ముఖ్యమంత్రి అవుతాడని నేను ఎప్పుడు చెప్పలేదు ఆ మాట. కానీ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల నాటికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీర్తాడని చెప్పిన. ఇవాళ మా వాదాన్ని ముఖ్యమంత్రి నోటి నుంచి అనిపించినాం. బీసీ ముఖ్యమంత్రి అయితే అంటారు కానివ్వండి అని. అదే మీరే అన్నారు కదా, చివరి ముఖ్యమంత్రి అగ్రవర్ణ అంటే రేవంత్ రెడ్డి చివరి అగ్రవర్ణ ముఖ్యమంత్రి తెలంగాణకి. రేవంత్ రెడ్డి గారే చివరి అగ్రవర్ణ ముఖ్యమంత్రి తెలంగాణ గడ్డకి. ఆ తర్వాత ఈ భూమి మీద సూర్యుడు చంద్రుడు ఉన్న రోజులు వాళ్ళు కాలేరు. ఏంటి మీ కాన్ఫిడెన్స్? నాకు ముచ్చటేస్తోంది. విషయం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది.